నేను 22 ఇయర్స్ అయిందండి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి. 2003 ఆ టైంలో వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను. నేను తెలుగులో ఒక 20 సినిమాలు చేశాను, తమిళ్లో 2 చేశాను. తమిళ్లో 2 చేసిన దానికి ఒకదానికి నాకు అవార్డు వచ్చింది. 20 సినిమాల్లో ఎప్పుడు నాకు అవార్డు ఏం నోచుకోలేదు. కానీ ప్రైవేట్ వాళ్ళు బయట చాలామంది అవార్డ్స్ ఇచ్చేవారు మాకు. నేను ఈ అవార్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్కి బూస్ట్ అండి. లైక్ నెక్స్ట్ ఇంకా మనం కష్టపడాలి, మనం ఏది చేయాలి, ఇండస్ట్రీలో కష్టపడాలి. ఇండస్ట్రీ అనేది సినిమా, అన్ని ఇండస్ట్రీలాగా సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్, ఎంతోమంది పని చేస్తుంటారు, ఎంతోమంది దీని మీద డిపెండ్ అయి ఉంటారు. నాకు సినిమా తప్ప వేరే పని రాదు. నాకు సినిమానే దైవంగా భావించి నేను ఎప్పుడు ఈ 22 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. సో మొన్న గద్దర్ అవార్డ్స్కి అప్పుడు మటుకు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేసి మన తెలంగాణ వాళ్ళు, అంటే నాకేమని అనట్లేదు, తెలంగాణలో ఎంతమంది హీరోలు లేరండి, తెలంగాణ ఎంతమంది సినిమాలు వచ్చా అలా అనుకుంటే తెలంగాణ ఆంధ్ర కలిపి ఇద్దరు సీఎంలు కలిపి ఒకటే అవార్డు పెట్టండి, అప్పుడు ప్రాబ్లం లేదు. అట్లా అవార్డు వస్తుంది అనుకోండి, ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా మీ పిక్చర్స్లో సినిమాలో కష్టపడాలి, పైకి రావాలి అని మాకు ఒక ఆశ ఉంటుంది. తర్వాత సినిమా కష్టపడి తీస్తాం, చిన్న సినిమా పెద్ద సినిమా ఓకే అయి ఉండొచ్చు. కానీ సినిమా కరెక్ట్గా నాకు మొన్న రీసెంట్గా మాయా అని సినిమా రిలీజ్ అయింది, నేను హీరోగా చేశాను. దాంట్లో ఈశ్వర్ గారు ఒక క్యారెక్టర్ చేశారు, చాలా మంచిగా సినిమా కరెక్ట్గా నాకు పేరు వస్తున్న టైంకి థియేటర్లో ఒక థియేటర్ లేదు, నాకు సినిమా లేదు, ఎవరికి చెప్పుకోవాలి నేను. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమాత్రం అన్నానంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి నాకు ఎంకరేజ్ చేశారన్న. నన్నే కాదు, చాలామంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఎంతవరకు చేయగలరు ఆయన అని ఎంత తపన పడుతున్నాడు మీకు కనబడుతుంది కదా. దయచేసి సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ, మనుషులు చాలామంది ఆర్టిస్టులు దీని మీద చాలా డిపెండ్ ఉన్న ఆర్టిస్టే కాదు, 24 క్రాఫ్ట్స్, ఈవెన్ ప్రింట్ మీడియా, మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మంచి మంచి సినిమాలు వస్తూ చాలామంది ఎదగాలి, అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈవెన్ టికెట్ ఛార్జెస్ కానీ అన్నగారు ఇందాక చెప్పినట్టు, మొన్న నేను కూడా ఎంబీ మాల్కి వెళ్తే దగ్గర 6-7 థౌసండ్ అయింది ఫ్యామిలీతో వెళ్తే. ఎందుకంటే ఇక మేము ఇంతకుముందు సినిమాలు వారానికి 2-3 చూసేవాళ్ళం, ఇప్పుడు నెలకోటి చూడాలంటే భయపడుతున్నాం, పాకెట్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. సో దయచేసి అన్నగారు చెప్పినట్టు గవర్నమెంట్ స్పందించి అందరికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ.